Hi, welcome back to my channel. I do what I love. Bank Nifty option trading 15th May expiry. Strike price వచ్చేసి 46,900 put. Buying price వచ్చేసి 120 and selling price వచ్చేసి 150. Lots 10 lots. సో నేను 120కి బై చేశాను యాక్చువల్గా, బట్ నాకు మార్నింగ్ ఆర్డర్ మిస్ అయిపోయింది. లేకపోతే ఇంకొంచెం ఎక్కువ ప్రాఫిట్ తీసేదాన్ని. నాకు మళ్ళీ ఇంకా ఆర్డర్ ఎగ్జిక్యూట్ అవ్వటానికి 120లో చాలా టైం పట్టిందనమాట. యాక్చువల్గా నేను 120లో ప్లేస్ చేసింది 46,900 మార్నింగ్ 140 నుంచి 253 రూపీస్ వరకు వెళ్ళింది అప్ సైడ్. మళ్ళీ మార్కెట్ డౌన్ అయ్యి 120 రూపీస్లో ఆర్డర్ ఎగ్జిక్యూట్ అయింది. సో ఎగ్జిక్యూట్ అయిన వెంటనే నేను తీసుకున్న ప్రైస్ కూడా తగ్గిపోయి ఇంకా డౌన్ వచ్చింది, లైక్ 81 రూపీస్ వరకు కూడా వచ్చిందనమాట. ఇంకా ఓకే, మార్కెట్ డైరెక్షన్ నాకు కొంచెం ఐడియా ఉంది కాబట్టి నేను హోల్డ్ చేశాను. సో 120లో బయింగ్, 150లో ఎగ్జిట్ చేశాను 30 పాయింట్స్కి 10 లాట్స్. సో 4,500 రూపీస్ ప్రాఫిట్ వచ్చిందనమాట. సో మార్కెట్ ఎలక్షన్స్ వల్ల ఎక్కువగా వాలటిలిటీ ఎక్కువగా ఉందన్నమాట. సో అందువల్ల మనం జాగ్రత్తగా ఎంట్రీస్ అనేవి తీసుకోవాలి. అండ్ నేను స్టాప్లెస్ ఇవ్వకుండా హోల్డ్ చేసి పెట్టాను. సో మార్కెట్లో ఎవరైనా ఆప్షన్స్ చేసే వాళ్ళు ఎవరున్నా సరే స్టాప్లెస్ లేకుండా ఇంట్రెస్ట్ తీసుకోవాలి. స్టాప్లెస్ వేసే ఇంట్రెస్ట్ తీసుకోవాలి. ఇంట్రెస్ట్ వేసిన తర్వాత స్టాప్లెస్ కూడా పెట్టుకోవచ్చు. ప్లాన్ ఉండాలన్నమాట. గుడ్డిగా వేసుకోకూడదు. స్టాప్లెస్ లేకుండా తెలియకుండా మనము స్టాప్లెస్ మెయింటైన్ చేసామంటే డబ్బులు అనేవి పోతాయి అన్నమాట. ఇలాంటి మార్కెట్లో 400 అప్ సైడ్ 400 డౌన్ సైడ్ ఇలా ఉన్న మార్కెట్లో డబ్బులు తీయటం అనేది చాలా కష్టం. అందుకని చెప్తున్నాను, మార్కెట్లో ఎవరు కూడా గుడ్డిగా చేయకండి. దట్టు ఆప్షన్ ట్రేడింగ్, ఈవెన్ ఫ్యూచర్ ఆప్షన్స్ కూడా చేయకుండా ఉండడం మంచిది. ఇలాంటి టైంలో ఎవరైనా డైరెక్షన్స్ తెలిసిన వాళ్ళు, మార్కెట్ గురించి అవగాహన ఉన్న వాళ్ళు ఎంట్రీస్ తీసుకుంటే మంచిదన్నమాట. తెలియకుండా గుడ్డిగా చేసి డబ్బులు పోగొట్టుకోవడం కన్నా తెలిసి చేసుకొని 4 డబ్బులు సంపాదించుకోవటం అనేది మంచిది. అందుకని బయట ప్రొఫెషనల్స్ దగ్గర మీరు నేర్చుకొని మరీ ఎంట్రీస్ తీసుకోండి. అప్పుడు మీకు అట్లీస్ట్ 500 వచ్చే దగ్గర 1000 వస్తాయి, 100 వచ్చే దగ్గర 500 వస్తాయి అన్నమాట. అందుకని నేర్చుకొని జాగ్రత్తగా ఎంట్రీస్ తీసుకుంటే మనకి లాసెస్ అనేవి ఉండవన్నమాట. అట్లీస్ట్ కొంచెంలో ప్రాఫిట్స్లో ఉంటాము. అదర్వైజ్ మనకి మార్కెట్ డైరెక్షన్ తెలియకుండా, ఎంట్రీస్ తెలియకుండా, లెవెల్స్ తెలుసుకోకుండా గుడ్డిగా మనం ఆర్డర్స్ పెడితే డబ్బులు అనేవి వస్తాయిలే అని వెయిట్ చేస్తూ ఉంటాం కదా. సో ప్రీమియం అనేది 0 అయిపోతుంది. అందుకని జాగ్రత్తగా చూసి చేసుకోవాలి, నేర్చుకొని చేసుకోవాలన్నమాట. సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి, లైక్ చేయండి, షేర్ చేయండి. సో నాకు డబ్బులు వస్తున్నాయి కదా అని చెప్పేసి ఎవరైనా సరే తెలియకుండా సరే నేను చేద్దామని చెప్పేసి మార్కెట్లో అకౌంట్ ఓపెన్ చేసుకొని గుడ్డిగా ఆర్డర్స్ వేసేసి అలా చేయకండి. ఎవరు కూడా నేర్చుకొని మరీ చేయండి. నేర్చుకోకుండా ఎవరు చేయకూడదు. సో మీకు స్క్రీన్ మీద కనిపిస్తూ ఉంది కదా. సో నేను 120లో బై చేసి 150లో ఎగ్జిట్ చేశాను. నా ఆర్డర్ ఎగ్జిక్యూట్ సెల్లింగ్ అయిపోయిన తర్వాత కూడా మార్కెట్ రికవరీ వచ్చింది. సో దానివల్ల నేను తీసుకుంది పుట్టు కాబట్టి టోటల్గా పడిపోయింది. చూడండి 50 రూపీస్కి కూడా వచ్చిందనమాట. సో అలా మనము ఎంతో కొంత ప్రాఫిట్ వచ్చిందిలే అని చెప్పి క్లోజ్ చేసుకోవాలి, లేకపోతే డబ్బులు అనేవి పోతాయి అనమాట. ప్రీమియం అలా 0 అయిపోతూ ఉంటుంది. సో నేను క్లోజ్ చేసుకున్నాను కాబట్టి ప్రాఫిట్స్లో బయటపడ్డాను. క్లోజ్ చేసుకోకుండా అలాగే నేను హోల్డ్ చేశాను అనుకోండి, ఇప్పుడు ఈ టైంకి 50 రూపీస్లో ఉండేదన్నమాట. సో నేను 120లో బై చేశానంటే ఆల్మోస్ట్ నాకు 10,000 ప్లస్ లాస్లో ఉండేదాన్ని అనమాట. అందుకని చెప్పేసి చూసి జాగ్రత్తగా చేసుకోవటం అనేది మంచిది. థ్యాంక్ యూ. అండ్ హెడ్జింగ్ ఈజ్ మస్ట్ అని చూడండి. ఇలాంటి మార్కెట్లో హెడ్జింగ్ లేకుండా చేయకూడదు. అండ్ హెడ్జింగ్ తీసుకున్నప్పటికీ కూడా ఒక్కొక్కసారి మనకి ఆప్షన్స్లో మూమెంటం ఉండదన్నమాట. అందుకని మూమెంట్ చూసి హెడ్జింగ్ అనేది తీసుకోవాలి. థ్యాంక్ యూ.